సత్యం న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు లోక కళ్యాణార్థం పల్నాడు జిల్లా రండిచింతల మండలం సత్తనశాలలోని వేంచేసి ఉన్న శ్రీ గంగా భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిత్య రుద్రాభిషేకము 12వ తారీఖు దగ్గర నుంచి జరుగుతూ ఉన్నది. 32 సంవత్సరాలు అయిన సందర్భంగా స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరం నిజశ్రేష్ఠ మాస త్రయోదశి అనగా మాస శివరాత్రి 12/7/2026 ఆదివారం ఉదయం 9:35 నుండి పార్థివ లింగాలతో సామూహిక మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము జరుపుట శివ సంకల్పమైనది. ఈ కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొని దేవాలయానికి అభిషేక కార్యక్రమాల్లోనూ మరియు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించి స్వామివారి అనుగ్రహాలకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిపిన శ్రీ గంగా భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి సేవా ట్రస్ట్ సత్తనశాల రండిచింతల మండలం పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ పోలిశెట్టి పిచ్చయ్య సన్ ఆఫ్ వెంకటరత్నం మాచర్ల, అలాగే ఉపాధ్యక్షులు శ్రీ గంగిశెట్టి మల్లికార్జునరావు పాలవాయి, శ్రీ కోకండ్ల బ్రహ్మం పాలవాయి, శ్రీ భవనాసి శ్రీనివాసరావు మాచర్, శ్రీ గుండా రామ్మూర్తి రండిచింతల, శ్రీ కండే నాగేశ్వరరావు గుంటూరు, శ్రీ గుండా మురళి రండిచింతల, శ్రీ కజ్జం గురవయ్య మాచర్ల, శ్రీ తొండపు శ్రీనివాసరావు మాచర్ల, కోశాధికారి శ్రీ పోలిశెట్టి పుల్లారావు సన్ ఆఫ్ వెంకటరత్నం, ప్రధాన కార్యదర్శి శ్రీ గుండా మధుసూదన్ రావు మాచర్ల, ఉపకార్యదర్శులు శ్రీ పోలా సుబ్బారావు గన్నవరం, శ్రీ నీలా సాంబశివరావు త్రుమ్మూరుకోడు, శ్రీ చుండూరు సురేష్ కంభంపాడు, శ్రీ కొత్త శ్రీనివాసరావు రంటాల, శ్రీ వీడేల ప్రసాదరావు మాచర్ల, శ్రీ చిన్ని శ్రీనివాసరావు పాలవాయి గేటు, శ్రీ పోలిశెట్టి శ్రీనివాసరావు సన్ ఆఫ్ ఈశ్వరరావు, దేవస్థాన పూజారులు శ్రీ చిట్టేల మల్లికార్జున శర్మ, శ్రీ చిట్టేల కృష్ణప్రసాద్, శ్రీ చిట్టెల చిన్నకోటేశ్వరరావు, అలాగే శ్రీ సత్తనశాల దేవస్థానం చైర్మన్ శ్రీ గుండా వెంకట శివయ్య జట్టిపాలెం, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ గాదే రామిరెడ్డి, శ్రీ చిట్టెల శివయ్య, శ్రీ చిట్టెల శ్రీనివాసరావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సత్యం న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాగుండాలన్నా ఈ బుద్ధుల అనుగ్రహం ఉండాలి. అనుగ్రహం ఉంటేనే మనం చేసే వ్యాపారాన్ని కూడా బాగుంటాయి. ఓం ముద్దు దృష్టాగ్నే ప్రజా భయమిష్టాపోతే తర్వాత ఏమన్నాయా గురుగ్రహం దేవతల మొత్తాన్ని పెద్ద దేవతలే ఈ గ్రహాన్ని పూజ చేసుకుంటారు. అటువంటి మానవ మాత్రం మనం ఎంత వేస్తే అంతమంది అందరూ నమస్కారం చేయండి. చెప్పండి. గురువా అరిష్టేతో సంప్రాప్తే గురు పూజాంచ కారయేతో గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడ ఉపశాంతయే. పుత్రులంటే పిల్లలు, మన కడుపును పుట్టిన పిల్లలకి మంచి విద్యాబుద్ధులు, మంచి ఉద్యోగాలు, మంచి వివాహాలు అన్ని బాగా జరగాలి. మంచి జరగాలంటే గురువు అనుగ్రహం ఉండాలి.
మలవికరణాయ నమః వరదనాయ నమః వరప్రభాయ నమః సర్వభూతవనాయ నమః మలవర్గనాయ నమః భూమధ్యాయ నమః జగన్ చూడు అమ్మవారి కాడైనా అట్లే కొద్దిగా మనకు ఉండదు కదా అట్లే ఎప్పుడైనా తెచ్చాడు కలిసి వచ్చి తప్పు పేద మీద కూర్చున్న వాళ్ళందరూ గణపతి పశువు బొట్టు పెట్టండి. వినాయకుని చూడని చెప్పారు అందరినీ. పేద మీద కూర్చున్న వాళ్ళు గణపతికి బొట్టు పెట్టండి. గణపతి కేసు పుష్పానికి బొట్టు పెట్టండి. అయ్యా వాలంటీర్లు తల్లిదండ్రులు పూర్తి తలాకాశ ఇచ్చిన హర్తారం ధారారం సర్వసంబరమో శ్రీరామం భూయో భూయో నమామ్య సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణే. అమ్మాయి వంటశాల బియ్యం పోసుకురాపండి. దాని బియ్యం తీసుకురాపండి. దాని ప్రభావాలయ అస్తంభ్యాయ నమః. గోవిందాయ నమః. చేకడుకున్నాను శుద్ధి చేసుకోవాలి. గోవిందాయ నమః శ్రేయ నమః మనసోధనాయ నమః చేకడుకున్నాను మనసోధనాయ నమః త్రివిక్రమాయ నమః. ఏమి అట్లా పరబ్రహ్మణే నమో నమః. వైద్యమాయ నమః వరదాయ నమః పురోహతమాయ నమః లోకాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయ నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే యోగః ఉత్తిష్టందః. నక్షత్రాలు తీసుకోండి. మాసం వెనకేసుకుంటే అమ్మాయి అందరికి అక్షరం పంపించారు. అక్షరం వెళ్ళమ్మా, అందరికి వెళ్ళమ్మా. उत्तिष्ठन्ते भूतु सहायते भंगारकायते समारोधेन ब्रह्म कर्म समारभे. ओम भोम भवः ओम समः ओम महावञ्जनः वन्दभः ओम भजः. तेन सामृतं ब्रह्म अंदर मुक्కు పెట్టుకోండి. గాలి తీసండి. ప్రాణాయామం చేయండి. ఓం భోం భవः ఓం సమः ఓం మహः వन्दభः ఓం సత్యం రక్షణ ఓం భజ్యోతి సామృతः బ్రహ్మ భవస్సవః. అందరూ కూడా నమస్కారం చేసుకున్నానా చక్కగా మనస్సులో మమ అనుకోండి. మమ ఉపాత్తాను కే ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థమో శుభాభ్యాం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః దివ్యపరార్థే స్వేరవరః కల్పే వైవస్వరమన్నంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే భైరవః दक्षिणभागे श्रीहरस्य विधानप्रदेशे कृष्णा कावेर्योर् मध्यप्रदेशे श्री कृष्णा नदी तीर प्रांत सन्निध. अंदर नमस्कार अंदर चेप्पंడి. श्री गंगा
భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి సన్నిధో ఓం సమస్తదేవర బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధ అష్టన్ వర్తమానేన వ్యవహారేక చాంద్రమానేన శ్రీ ప్రభుమానే షష్ఠ సంవత్సరానాमध्ये శ్రీ పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే ఇది గ్రీష్మర్దః నిజజ్యేష్ఠమాసే కృష్ణపక్షే త్రయోదశ్యాం వాసనః వాసనస్తో భానువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభగణ ఏమంగళ విశేష్టాయ శుభనిర అస్య భగవ అమ్మ వాళ్ళకెందుకు మీరు లోపలికుంటే వాళ్ళు అబ్జెక్షన్ వాళ్ళ భాగం వాళ్ళ కనబడగలిగి మన ఈరోజు కృష్ణానదీ తీరాన మన గంగా భ్రమరాం భాష మీద మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో ఎంతో వైభవపేతంగా పార్థివలింగం, పార్థివం అంటే మట్టి, మట్టి అంటే భూదేవత సాక్షాత్తు అమ్మవారు. ఎవరయ్యా? శివలింగం ఒక్కటే, పైన లింగాకారం, కింద పానగొట్టం మొత్తం కూడా అమ్మవారే. బాలా త్రిపుర సుందరి అమ్మవారి కింద పానగొట్టం, పైన లింగం వరకే పరమశివుడు. అటువంటి మట్టిని పుట్ట మట్టి అంటే పుట్ట మన్ను అంటే మట్టి, భూమిలో ఉన్నటువంటి ఆ మట్టితో తయారు చేసినటువంటి ఆ శివలింగానికి ఈరోజు విశేషంగా అభిషేక పంచామృతాలతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఒక్క మట్టి లింగానికి అభిషేకం చేస్తే 1000 సార్లు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్కసారి అభిషేకం చేస్తే అంత ఫలితం వస్తుంది. మన పిచ్చయ్య గారు ఎంతో సంకల్పం చేశారు. 1994 సంవత్సరం నుండి ఈ పిచ్చయ్య గారి కమిటీ ఉంది. మన పోలిశెట్టి పిచ్చయ్య గారి కమిటీ వాళ్ళు అందరూ అంటే ఆయన అధ్యక్షులుగా ఉన్నారు. ఆ పక్కన ప్రధాన కార్యదర్శులు, తర్వాత కార్యవర్గ సభ్యులు, ఆయన సహకరించినటువంటి భక్తులు అందరూ కూడా అందరి సహాయ సహకారాలతో దేదీప్యమానంగా 1994 సంవత్సరంలో అప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభం చేశారు. ఇప్పుడు అది మొదలుపెట్టి 32 సంవత్సరాలు జరిగింది. ఈ 32 సంవత్సరంలో అభిషేక కార్యక్రమం చేయాలి అని చెప్పి వాడు సంకల్పం చేశారు. ఆ సంకల్పం ప్రకారంగానే ఈ యొక్క దేవస్థాన క్షేత్రంలో ఇప్పుడు మనం కూర్చొని అభిషేక కార్యక్రమం చేసుకుంటున్నాం. ఈ అభిషేకంలో ఇప్పుడు విశేషమైనటువంటి ప్రధాన సంకల్పం చూద్దాం. ఈ ప్రధాన సంకల్పం వల్ల అసలు పూజ ఎందుకు చేస్తారు, ఈ పూజలు చేస్తే ఏం ఫలితం వస్తుంది, దీనివల్ల మనకి ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయనేటువంటి మొత్తం కూడా సంకల్పం వస్తుంది. ఎవరు కూడా మాట్లాడకుండా ప్రశాంతంగా నేను చెప్పేటువంటి సంకల్పాన్ని అందరూ కూడా శ్రద్ధగా వినండి. శ్రవణం అంటే వింటాం, ఉంటేనే దోషాలు పోతాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదేదో ముచ్చట్లు పెట్టుకుంటే చేసే కార్యక్రమానికి, మేము చేసినటువంటి కార్యక్రమానికి సఫలం కావాలంటే మీరందరూ కూడా సహకరించాలి. గొడవ చేయకూడదు. గొడవ చేయకుండా ప్రశాంతంగా మేము చెప్పేటువంటి అంతా కూడా వినండి. అస్య దేవతా సార్వభౌమస్య అగణితానేక దివ్యావతారస్య ఆదిమధ్యాంతరహితస్య శ్రీ పరబ్రహ్మ స్వరూపస్య స్వామివారి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ యొక్క పరమశివుడు సాక్షాత్ కైలాసనాథుడే ఇక్కడ దిగి వచ్చి కూర్చొని పూజ చేసుకుంటున్నారా అనేటటువంటి సంకల్పంతో కూడా మనందరిలో జరగాలి. అటువంటి సంకల్పంతో చూడండి, అక్కడ దేదీప్యమానంగా స్వామివారి గంగా భ్రమరాంభాసనైనంగా మల్లికార్జున స్వామివారు పీఠంలో కూర్చున్నారు. ఆ పీఠంలో కూర్చొని ఇప్పుడు సంకల్పం చెబుతున్నా. సంకల్పం ఎందుకంటే లోక సంరక్షణార్థం, లోకక్షేమార్థం, లోకంలో చక్కగా సకాలంలో వర్షాలు కురవాలని, పాడి పంటలు మంచిగా పండాలని, ఆ ప్రకృతి వైపరీత్యాలు ఏమి జరగకుండా అంతా జరగాలనే సంకల్పంతోనే విశేషమైన కార్యక్రమాలు జరిగేది. ఇప్పుడు వర్షాలు లేకపోతేగా ఇబ్బంది పడుతున్నాం. అవన్నీ కూడా స్వామి మాకన్నీ కూడా మా అందరికి ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటూ ఆ సంకల్పాన్ని మనం విన్నవిస్తున్నాం. ఇప్పుడు శ్రద్ధగా స్వామివారు మన సంకల్పం విని మనం అనుకున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏమి లేకుండా ఆ పరమేశ్వరుడు మనకన్నీ కూడా సకాలంలో నిర్వహిస్తారు. అస్య భగవదేవదేవస్య దేవరాసారహోమస్య ఆదిమధ్యాంధ్ర శ్రీ పరబ్రహ్మ స్వరూపస్య సకల నిగమాగమ ఆదినాయామ క్షామదాంబర మహావారి అగ్నిభయ చోరభయ. అగ్నిభయం అంటే అగ్ని వల్ల కూడా ఏం జరగకుండా, చోరభయం అంటే దొంగతనాలు జరగకుండా, అగ్నిభయ చోరభయ అనావృష్టి రాజబాధ నివారణార్థం అస్మిన్ గ్రామే అంటే మనం ఉన్నటువంటి క్షేత్రం
అస్మిన్ గ్రామే స్థితానాం బ్రాహ్మణాన అంటే అన్ని కులాల వంశాలు కూడా బాగుండాలని. అస్మిన్ గ్రామే స్థితానాం బ్రాహ్మణానాం సకల వర్ణానాం సర్వేషాం భక్తజనానాం చ అనావృష్టి రాజబాధ నివృత్తి ద్వారా లోక సంరక్షణార్థం లోకక్షేమార్థం వాపి కోప తదాగానే జల సమృద్ధత. వాపి కోపం అంటే బావులు కానీ చెరువులు కానీ అన్ని చక్కగా నిండుగా నిండాలి స్వామిని. వాపి కోప తదాగానే జల సమృద్ధత, జలాలను కూడా సమృద్ధిగా సమకూర్చాలని. జల సమృద్ధత సకాల వర్ష సమృద్ధత అంటే వర్షాలు కూడా సకాలంలో కూడా వర్షాలు ఉంటేనే పాడి పంటలు పండితేనే వ్యాపారం చేసే వాళ్ళకి కానీ ఒక వ్యాపారస్తులకు కానీ ఏ వర్ణ వాళ్ళకైనా సరే వర్షాధారమే ఆధారం. వర్షం ఉన్నదంటే చక్కగా పంట పండుతుంది. పంట పండుతుంది అన్నపూర్ణాదేవి ఉంటే మనకి ఆహారం అన్నం జరగాలంటే ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉండాలి. మరి అవి రావాలంటే వర్షం పడాలి. గ్రామ సస్యశ్యామలంతా మన గ్రామాలు కానీ పట్టణాలు కానీ దేశం కానీ సస్యశ్యామలంగా ఉండాలి. సస్యశ్యామలాభివృద్ధ బ్రాహ్మణ అన్యోన్య బ్రాహ్మణ స్వామి పూజ కరిష్యే నమః. భక్తజనాన అయా కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా మీ గోత్రము, మీ పేరు, మీ భార్య పేరు, మీ పిల్లల పేరు అన్ని కూడా మనసు తలుచుకోండి. అందరూ కళ్ళు మూసుకోండినా చక్కగా కళ్ళు మూసుకొని మీ యొక్క గోత్రము, మీ పేరు, మీ భార్య పేరు, మీ పిల్లలు, మీ మనవలు అందరూ కూడా చక్కగా మనసులు తలుచుకోమ్మ. మీరు కూడా అందరూ కూడా ఇది అందరికి సంబంధించిన భక్తులు అందరి సహకారంతో జరిగే కార్యక్రమం. కూర్చున్న వాళ్ళకే కాదు వచ్చిన వాళ్ళకి కూడా ఫలితం ఉంటుంది. చక్కగా మీ గోత్రము, మీ పేరు, మీ పిల్లల పేర్లు అన్ని కూడా మనసులు తలుచుకొని కళ్ళు మూసుకోండి. అయ్యా అందరూ నమస్కారం చేయండి అన్న. అందరూ సంకల్పం చెప్పండి. అందరూ కూడా స్వామి అందరూ కూర్చున్నట్టే కదా, అందరూ రెడీ అయినట్టే కదా. అందరూ నమస్కారం చేయండి. నేను చెప్పే సంకల్పం చెప్పి అందరూ సహా కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం ధన కనక వస్తువాహన మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం అఖండ లక్ష్మీ కటాక్ష సిద్ధ్యర్థం మమ జాతకరీత్యా గోచారరీత్యా జన్మరాశి వశాతో నామరాశి వశాతో ఆగాయామి వర్తమాన వర్తిష్యమాన అధిదేవత ప్రత్యధిదేవత సహిత నవగ్రహ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థ మనస్సంకల్ప సిద్ధ్యర్థ మనోరథ ఫల సిద్ధ్యర్థ శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థ శ్రీ ఉమా పార్థివేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ
అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం అన్యోన్య బ్రాహ్మణ సహాయేన మహాన్యాస పూర్వక పంచామృత విధానేన అభిషేక పూజా కరిష్యే నమః. ఆరోగ్య గ్రామ పెద్దమశ్రీ మహాగణ పూజా కంగరమగరే బొట్టు పెట్టండి. గ్లాసుకి మీ దగ్గర ఉన్న గ్లాసుకి కాస్త పసుపురాసి బొట్టు పెట్టండి. కలశగన్న పుష్టాకేర కలశగన్న పుష్టాకేర దాని బొట్టు పెట్టండి. కలశగన్న పుష్టాకేర బచ్చాహ కలహ సమగాయ పుస్తకండ సమాశ్రత మాత్ర మాస శివరాత్రిగా పరిగణిస్తారు. మన ధర్మశాస్త్రం ప్రకారం మాస శివరాత్రి మహాపర్వదినం అయినటువంటి రోజు ఈరోజు కృష్ణానదీ తీరాన వేసినటువంటి మన సత్రశాల శ్రీ గంగా బ్రహ్మరాంభాసమైన మల్లికార్జున స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో ఈరోజు విశేషముగా స్వామివారికి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేక కార్యక్రమం చేయడానికి సంకల్పించారు. ఈ యొక్క పీఠ మీద కూర్చున్న వాళ్ళందరి పేరు మీద కూడా 1994 సంవత్సరం నుండి 32 సంవత్సరాల పర్యంతం స్వామివారికి దేదీప్యమానంగా నిత్యం అభిషేకం జరుగుతున్నది. అటువంటి సందర్భంలో పోలిశెట్టి పుచ్చయ్య గారి కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఇన్ని సంవత్సరాల నుంచి స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతున్నది నిత్యం కూడా. దాని సందర్భంగా 32 సంవత్సరాలు జరిగిన సందర్భంగా ఇప్పుడు స్వామివారి విశేషంగా అభిషేక పూజా కార్యక్రమాలు జరుపుటకు సంకల్పం చేసినారు. కాబట్టి ఇప్పుడు ఆ పూజ అంతా జరుగుతుంది. అందరూ చక్కగా ముందు వినాయకుడి పూజ జరుగుతుంది. ఆ తర్వాతనే మిగతా కార్యక్రమం అంతా జరుగుతాయి. వాళ్ళు ఒప్పుకోట్ల కూర్చోకుండా సింగల్ లేరు.
బావేమో పేపర్ ఇచ్చినాడు ఆయనకి వెళ్తాయి అందరూ ఎవరెవరు జగన్ ఎప్పుడైనా వచ్చిందండి మొత్తం ఇచ్చొచ్చిందా ఇప్పుడు మళ్ళీ కుర్చీలు ఉంటాయి కదా చూసుకొని ఎందుకంటే 15 అక్కడే కదా అది కాదు 7 తీసుకోరా పాలు కాకేస్తాం ఏం కావాలి అది తీసుకో ఏదైనా కొనుక్కో ఒకటి తక్కువ తీసుకో గట్టి గట్టి